అనంతపురం కేంద్రంలో సూపర్ 6 సూపర్ 8 విజయోత్సవ సభ నిర్వహించారని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు జిల్లా అభివృద్ధికి 100 కోట్ల ప్యాకేజీని ప్రకటించి జిల్లా ప్రజలకు తీపి కబురు చెబుతారేమో అని ప్రజలు ఆశించారన్నారు. పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసి వైద్య విద్యను కూటమి ప్రభుత్వం మరింత ప్రియం చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల బుద్ధి చెబుతారంటున్న మాజీ ఎమ్మెల్సీతో మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫేస్ టు ఫేస్. సూపర్ 6 సూపర్ హిట్ అనే విజయోత్సవ సభని దాదాపుగా బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి చాలా అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ జిల్లా ప్రజలకు ఎటువంటి శుభవార్త చెప్పలేదు, ఏ వరాన్ని ప్రకటించలేదు అన్నట్టు జిల్లా వాసులు అత్యంత నిరాశగా ఉన్నారు. ఇక ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్నో ఆశలు పెట్టుకునేసి ఆ రోజు కూటమి నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ పథకానికి, ఆ విజయోత్సవ సభకి తండోపతండాలుగా జనాలు వచ్చారు. అయితే ముఖ్యమంత్రి జిల్లాలో ఏదైతే వేధిస్తున్న ప్రధాన సమస్య ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏ నిధులు రెన్యువల్ గురించి ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. దాని గురించి చిన్న ప్రకటన కూడా చేయలేదు. దాని గురించి మీరేమంటారు? సూపర్ 6 సభ అనంతపురంలో చాలా సక్సెస్ఫుల్గా తెలుగుదేశం పార్టీ జరిపింది. వాళ్ళకి శుభాకాంక్షలు. కానీ దానివల్ల అనంతపురం జిల్లాకు, రాయలసీమకు ఏం ఒరిగింది అనేది ప్రశ్న. ఉదాహరణకు చాలా సమస్యలు ఈరోజు అనంతపురంలో ఉన్నాయి, రాయలసీమలో ఉన్నాయి. వాటికి ఏమైనా పరిష్కారాలు ఏమైనా ముఖ్యమంత్రి కానీ, పవన్ కళ్యాణ్ కానీ చెప్పారా? ఏం చెప్పలేదు. అనంతపురం అభివృద్ధి కోసం ఆయన ఏదైనా ఒక పెద్ద ప్రకటన చేస్తాడు అని చెప్పి మేమందరం అనుకున్నాం. కానీ పెద్ద రాగం తీసి చివరిలో తుస్సుమనిపించినట్టుగా అది ఉండింది. ఒక చిన్న ప్రస్తావన చేశాడు అనంతపురం సంబంధించి, రాయలసీమ సంబంధించి. అంతకుముందు బహుశా పయ్యావుల కేశవ్ గారు అనుకుంటా, ఆయన మాట్లాడుతూ రాయలసీమకు సంబంధించిన ప్రకటన మా ముఖ్యమంత్రి చేస్తాడు అన్నట్టుగా ఎక్కడో అన్నాడు. కానీ ముఖ్యమంత్రి చేసిందేమీ లేదు. నిజానికి ఈరోజు కీలకమైన సమస్యలు అనేకం మన అనంతపురానికి ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి ఒక ప్యాకేజీ, ఏదైనా ఒక స్పెషల్ ప్యాకేజీ లాంటిది అనంతపురం జిల్లాకు ప్రకటించి ఉండిండొచ్చు. ముఖ్యంగా జిల్లా 2 భాగాలైన తర్వాత అసలు పరిశ్రమలు ఏవి లేని పరిస్థితి ఈ అనంతపురంలో ఉంది. కాబట్టి ఓ పెద్ద పరిశ్రమను ఏమైనా ఇక్కడ ప్రకటించి ఉండవచ్చు. కానీ ఇటువంటివి ముఖ్యమంత్రి చేయలేదు. కాబట్టి అనంతపురం ప్రజలు, మేమందరం కూడా దీనివల్ల చాలా నిరుత్సాహపడ్డారని మాత్రం చెప్పాల్సి ఉంది. తర్వాత వచ్చేసి రాష్ట్రంలో యూరియా సమస్య ప్రధానంగా రైతులను వేధిస్తోంది. రాష్ట్ర మంత్రులు ఒకవైపు పుష్కలంగా యూరియా ఇస్తున్నామనేసి ఒక ప్రకటనలు చేస్తున్నారు. అయితే మనం చూసామంటే రైతులు ఇప్పటికీ క్యూ లైన్లోనే నిలబడి రైతులు చాలా అవస్థలు పడుతున్నారు యూరియా కోసము. ఆ తర్వాత బ్లాక్ మార్కెట్లో తరలిపోతున్నా సరే శాఖాపరమైన చర్యలు తీసుకోవట్లేదని ఒక ఆరోపణ. దానికేమంటారు? ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయనది ఒకవైపు హైటెక్ గవర్నమెంట్ అని, లేకుంటే డేటా డ్రివన్ అని చెప్పి, లేదంటే క్వాంటమ్ అని చెప్పి, ఇట్లా చాలా మాటలు ఆయన మాట్లాడతారు. అవన్నీ మనకు అవసరమే. కానీ మౌలికమైన సమస్యలు లేదా గ్రామీణ సమస్యల పరిష్కారానికి ఇవన్నీ ఎంతమాత్రం ఉపయోగపడుతున్నాయి అనేది ప్రశ్న. ఉదాహరణకు యూరియానే. మొన్న కలెక్టర్ల సమావేశంలో దాదాపు చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు యూరియా విషయంలో తాను వైఫల్యం చెందినట్టు, తన శాఖలు వైఫల్యం చెందినట్టు, అంచనా లేకపోయినట్టు ఒక రకంగా కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఇటువంటి వైఫల్యాలు ఎందుకు వచ్చినాయి అని చెప్పి ఆలోచించుకోవాలి. ఎందుకు వచ్చినాయంటే ఏవైతే ప్రాధాన్యతలు, నిజమైన ప్రాధాన్యతలు, ప్రజలకు ప్రాధాన్యతలు, రైతులకు ప్రాధాన్యతలు ఉన్నాయో వాటి గురించి ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఊహాగానాలు చేస్తూ, లేకుంటే గాలిలో మెడల్ కడుతూ ఉంటే ఇట్లే ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు యూరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు తరలిపోతూ ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద కళ్ళు తెరవాలి. నిజానికి ఆంధ్రప్రదేశ్ అనేది విభజన తర్వాత ఇది ఒక వ్యవసాయ రాష్ట్రంగా ఉంది. మనమేం పారిశ్రామిక రాష్ట్రం కాదు, లేకుంటే సర్వీస్ సెక్టర్ మన రాష్ట్రంలో ఏం లేదు. మన బేసికల్గా వ్యవసాయ రాష్ట్రం. వ్యవసాయ రాష్ట్రం అయినప్పుడు రైతులు, పల్లెలు, వ్యవసాయం ఈ సమస్యలు పట్టించుకోవాలి. ఉదాహరణకు ఈ కాలంలో, వర్షాకాలంలో మంచి విత్తనాలు వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలా, దాంట్లో కూడా ఫెయిల్యూరు. ఎరువులు అందుబాటులోకి తీసుకురావాలా, దాంట్లో కూడా ఫెయిల్యూర్. ఒకప్పుడు వేలాది ఎకరాలు
లక్షలాది ఎకరాల్లో ఇక్కడ వేరుశనగ మన అనంతపురం జిల్లాలో వేసేవాళ్ళు. ఈరోజు అంతా తగ్గిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా సీరియస్ ఇష్యూస్గా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న ఈ సమస్యలను ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే భవిష్యత్తులో మరింత పెద్ద సమస్యగా ఇది మారే అవకాశం ఉంది. యూరియాకు సంబంధించింది ఇప్పటికైనా అది ప్రాపర్గా దాన్ని అధ్యయనం చేసి తక్షణ పరిష్కారాలు యూరియాను అందుబాటులోకి తీసుకురావడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, లేదు నేను 800 రూపాయలు ఎవరైతే వాడరో వాళ్ళకి ఇస్తాను అని చెప్తున్నారు. అది భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు. కానీ ఇటువంటి ఈ నేలల్లో అవసరమైన ప్రిపరేషన్ లేకుండా, అంటే రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వాడటానికి అవసరమైన ప్రిపరేషన్ లేకుండా, అవసరమైన పరిజ్ఞానం ఇవ్వకుండా, అవసరమైన టెక్నాలజీ ఇవ్వకుండా ఉన్నట్టుండి రసాయనిక ఎరువులను తగ్గించండి అంటాం కూడా సరైనది కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అనంతపురం జిల్లాలో ఉంటున్నా లేకుంటే రాయలసీమలో ఉంటున్నా వ్యవసాయ సమస్యల మీద ఒక ప్రత్యేకమైన అధ్యయనం చేసి ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలకు, కరువు సమస్యలకు, వర్షాభావానికి ఎటువంటి పరిష్కారాలు చూడాలి అనేది, అటువంటి పరిష్కారాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే అప్పుడు వాస్తవమైన పరిష్కారాలు అవుతాయి. సార్, ఇప్పటికే మనం చూసామంటే ప్రస్తుతము ఈ వైద్య విద్య అన్నది సామాన్యులకి అందుబాటులో లేకుండా పోతుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వము ప్రైవేట్ పరం చేయాలన్న ఒక ఆలోచన చేస్తుంది. అంటే దాదాపుగా దానికి సన్నద్ధం కూడా అయిపోయింది. దాని గురించి మీరేమంటారు? స్వతహాగా మీరు డాక్టర్ కాబట్టి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ రంగంలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రైవేటు రంగానికి పీపీపీ పేరుతో మళ్లించడం అనేది నా దృష్టిలో సమాజం పట్ల ఒక నేరం. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే ఏంటి? గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో పేదవాళ్ళ ఆసుపత్రులు అవి. పేదవాళ్ళ ఆసుపత్రుల్లో హక్కుగా వైద్యం పొందుతారు. వైద్యం వాళ్ళకు చేయకుండా ఉంటే వాళ్ళు గొడవ చేస్తారు, సాధించుకుంటారు, ప్రభుత్వాన్ని అడుగుతారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరిని అడుగుతారు? ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే డబ్బులు కట్టాలి, వైద్యం చేయించుకోవాలి. అక్కడ వైద్యం ఒక సరుకు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అనేది ఒక సంక్షేమం. ఈ కనీసమైన తేడా తెలియని ప్రభుత్వాలు ఈరోజు ఉండటం అనేది నిజంగా మన అందరం చేసుకున్న దౌర్భాగ్యం, మనకు వచ్చిన దౌర్భాగ్యం అది. గత ప్రభుత్వం మిగిలిన అంశాల్లో ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు, దాదాపు ఒక 100 ఏళ్లుగా మొన్నటి వరకు మనకున్న మెడికల్ కాలేజీల సంఖ్య 12-13. దానికి ఇంకో 17 ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజెస్ వచ్చినప్పుడు వాటిని రాజకీయ ప్రెజుడిస్కు లేదంటే ప్రిఫరెన్సెస్కు అతీతంగా ఆ మెడికల్ కాలేజెస్ని ఎట్లా నిర్మించాలి అని చూసేది పోయి పర్మిషన్స్ ఇచ్చిన ఆ మెడికల్ కాలేజెస్ని కూడా ప్రభుత్వం మాకు చేత కాదు, మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తామంటాం అనేది నిజంగా సిగ్గుచేటైన విషయం. నిజానికి ఇప్పటికే నేను నిన్న పెనుగొండకు పోయి వచ్చాను. పెనుగొండ మెడికల్ కాలేజ్ చూసి వచ్చాను. అక్కడ 30 కోట్లతో చాలా నిర్మాణాలు అక్కడ జరిగి ఉన్నాయి అక్కడ. వాటిని కంప్లీట్ చేయడానికి కొంచెం సమయం తీసుకోండి, అవసరమైతే పెనుగొండ లాంటి చోట్ల కియా లాంటి సంస్థలతో చెప్పి అక్కడ కట్టియవచ్చు కదా, ప్రభుత్వం నిర్వహించవచ్చు కదా. కాబట్టి ఇటువంటి చర్యలు ఏమైనా ఆలోచించాలి తప్ప అసలు ప్రభుత్వం మేము మెడికల్ కాలేజెస్నే మేము నిర్వహించాము, మాకు అవసరం లేదు అన్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు పరిపాలనా పరంగా మీకు శక్తి ఉందో లేదో మీరే ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతున్నాను. ఇది వీరు చెప్తున్నది. ఏదైతే ఎన్నో ఆశలతో అనంతపురం జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చి ఒక శుభవార్త చెప్తారు, ఎంత లేదన్నా ఒక 100 కోట్ల ప్యాకేజీ అన్నది ప్రకటిస్తారు జిల్లా అభివృద్ధి కోసం అన్నది ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకి నిరాశ కలిగిందని చెప్పడం జరుగుతుంది. మరోవైపు యూరియా కష్టాలు అయితే రైతులకు అలాగే ఉన్నాయి. ఆ యూరియా కష్టాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గనక చేస్తే రాబో కాలంలో వైద్యం అనేది మరింత ఖరీదుగా మారి పేద ప్రజలకి అందని ద్రాక్షలాగా తయారవుతుందన్న భయాన్ని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ చాంతో ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి.